హలో గైస్, వెల్కమ్ టు బలగా వీకెండ్ వీడియోస్. ఈరోజు బలగా వీకెండ్ వీడియోస్లో మనం తెలుసుకున్నది ఏంటంటే, ఇంతకుముందు ఫుడ్స్ కోసం వీడియో చేశాను. ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ హెల్త్ బెనిఫిట్స్ కోసం కూడాను కొన్ని వీడియో చేశాను. కొన్ని ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్కి, కొన్ని ఫుడ్స్ కోసం, కొన్ని సీడ్స్ కోసం కూడా చేశాను వీడియోస్. ఒక 5 సీడ్స్ ఇంకా మీరు చేయమంటే ఒక ఈ కామెంట్ బాక్స్లో పెట్టినట్లయితే ఇంకా చేస్తాను. తర్వాత ఈరోజు నట్స్ తాలూకా కొన్ని నట్స్ అంటే చాలా నట్స్ ఉన్నాయి. ఆ నట్స్లో కొన్ని నట్స్ తాలూకా హెల్త్ బెనిఫిట్స్ ఈరోజు ఈ వీడియోలో ఒక 10 నిమిషాలు తెలుసుకుందాం బ్రీఫ్గా. ఈ నట్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. ఈ నట్స్ వలన బెనిఫిట్స్ ఏంటంటే అతి ముఖ్యమైనది ఇక్కడ లాంగర్ లైఫ్ స్పాన్ అండి. మన తాలూకా లైఫ్ స్పాన్ని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట ఈ యొక్క నట్స్ తింటే వలన. నట్స్లో నేను ఒక 3 నట్స్ చెప్తాను, చాలా ఇంపార్టెంట్, అతి ముఖ్యమైన నట్స్ చాలా ఉన్నాయి. అంటే నేను బాదాము అంటే ఆల్మండ్స్, వాల్నట్స్ అంటే ఆక్రోట్స్, గ్రౌండ్ నట్స్ అంటే శనగ పలుకులు. ఇలా కాకుండా ఇంకా చాలా ఉన్నాయి ప్రోటీన్ సోర్సెస్. ప్రోటీన్ సోర్సెస్ అంటే ఈ యొక్క లెగ్యూమ్స్ ఇలాంటివి. ఈ యొక్క నట్స్ అంటే జీడిపప్పు ఉంది, తర్వాత కాజు నట్స్, అదేవిధంగా పిస్తా, చాలా ఉన్నాయి. అందులో నేను ఒక 3 కొంచెం చెప్తాను. తర్వాత కూడా మిగతా వీడియోల్లో కూడా నేను చెప్తాను. మీరు కామెంట్స్లో మీ తాలూకు ప్రాబ్లమ్స్ కానీ, పలానా ఇవి కావాలి, వీటి కోసం వీడియో చేయండి అని మీరు ప్రత్యేకంగా నాకు కామెంట్ బాక్స్లో కానీ, లేకపోతే నా వాట్సాప్ నెంబర్కి కానీ మీరు మెసేజ్ పెట్టినట్లయితే, ఫోన్ చేయొద్దండి, ఎందుకంటే మరి చాలా ఫోన్లు వస్తుంటాయి. మీరు మెసేజ్ పెట్టినట్లయితే ఆ మెసేజ్కి నేను రెస్పాండ్ అయ్యి నేను సెపరేట్ వీడియో చేస్తాను మీకు. మీరు చక్కగా హ్యాపీగా ఫ్రెండ్లీగా మన హెల్త్ కోసం మనం ఎంతకాలం బతుకుంటామో భగవంతుడి దయ, మన ఎంతకాలం బతుకుంటాం అంటే మన చేతుల్లో ఉంది. మంచి ఆహారం, మంచి ఫుడ్, మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే మన లైఫ్ స్పాన్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే లైఫ్ అనేది ఒక గిఫ్ట్, అదొక వరం అనమాట. ఈ యొక్క షార్టెస్ట్ పీరియడ్ మనం ఏంటంటే కొంచెం లాంగ్ పీరియడ్ ఉండటానికి, కనీసం మోర్ దెన్ 100 years ఉండటానికి మనం ప్లాన్ చేస్తూ, మోర్ దెన్ 100 years ఇలా వీక్ అయిపోయి ఇలా కాకుండా కొంచెం హెల్తీగా, హ్యాపీగా, స్ట్రాంగ్గా, ఎనర్జెటిక్గా ఉండగలిగినటువంటి మంచి ఆహారాలు మనం తీసుకుంటే మనం ఓల్డ్ ఏజ్ అనేది మనం బాల్యము, యవ్వనం, కౌమారము, ఓల్డ్ ఏజ్ ఇవన్నీ కామన్. మనిషిగా కాదు, ఏదైనా జీవిగా పుట్టిన తర్వాత. అయితే వాటిని మనం స్ట్రెంత్గా ఏ విధంగా ఉండాలి అనే దానికోసం కూడా నేను వీడియో చేస్తాను. ఈరోజు వీడియోస్లో ముఖ్యంగా నట్స్ బాదాం చూసుకుంటే, బాదాము చాలా రిచ్ విటమిన్ ఈ అండ్ బి కాంప్లెక్స్ ఉందండి. రిచ్ విటమిన్ ఈ అండ్ బి కాంప్లెక్స్ ఉన్నాయి. ఈ విటమిన్ ఈ వల్ల ఏంటి బెనిఫిట్? మనకి చర్మకాంతి పెరుగుతుంది. చర్మకాంతి పెరిగి ఫేస్ బ్యూటిఫుల్గా తయారవుతాం. తర్వాత ఈ బాదం వల్ల క్యాన్సర్ రాదు. తర్వాత బీపీ, షుగర్ని కూడా కంట్రోల్ చేస్తుంది. షుగర్ రాకుండా, బీపీ రాకుండా కంట్రోల్ చేస్తుంది, ఐబీపీ రాకుండా. అలాగే ఇంప్రూవ్ బ్రెయిన్ హెల్త్, బ్రెయిన్ పవర్ని పెంచుతుంది. తర్వాత డిప్రెషన్ రెడ్యూస్ చేస్తుంది. డిప్రెషన్ని, అల్జీమర్స్ అంటే మతిమరుపు వ్యాధిని, డిప్రెషన్ అంటే మన మెంటల్ టెన్షన్ని, ఇవన్నింటిని రెడ్యూస్ చేస్తుంది బాదం తీసుకుంటూ వలన. తర్వాత ఈ యొక్క పెరాలసిస్లో కూడాను మనకి పెరాలసిస్ రాకుండా మనకి హెల్త్ని ఇస్తుంది. తర్వాత వెయిట్ లాస్ కూడా ఉపయోగపడుతుంది. అలాగే థైరాయిడ్ ప్రాబ్లమ్స్, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి లేకుండా ఉండటానికి కూడాను ఈ యొక్క బాదం ఉపయోగపడుతుంది. అలాగే హెల్త్స్ ఇన్ హార్ట్ హెల్త్ కూడాను. బాదామ్స్ ఎలా తినాలంటే, బాదామ్స్ యాక్చువల్గా అవి డైజెస్ట్ అవ్వాలి మంచిగా. అంటే రాత్రిపూట ఒక కప్పుడు నీటిలోన ఒక 10 బాదం, ఏదో ఒక 5, 6, 10, ఒక 5 లేకపోతే ఒక 4 లేదా 6, ఒక 10, 20 కంటే ఎక్కువ అక్కర్లేదు, ఒక 4, 5
మన వాటర్లో రాత్రిపూట అనేసి ఆ సోకుడు బాదం తెల్లారి తొక్క తీసి తింటే మనకి చాలా హెల్తీగా ఉంటుంది. ఈ నట్స్ అన్నీ ఆ విధంగానే చేయాలి. అన్ని నట్స్ అక్కర్లేదు, కొన్ని నట్స్. అలాగే వాల్నట్స్ తాలూకు ఉపయోగం ఏంటంటే ఇది కూడా బ్రెయిన్ పవర్ని ఇంప్రూవ్ చేస్తుంది, అల్జీమర్ని తగ్గిస్తుంది, తర్వాత మెమరీ పవర్ని పెంచుతుంది, తర్వాత ఇంటెలిజెన్స్ని కూడా మన తాలూకు తెలివితేటలను కూడా పెంచుతుంది ఈ వాల్నట్స్. తర్వాత ఈ యొక్క మోకాళ్ళ నొప్పులు అలాంటివి తగ్గిస్తుంది. తర్వాత రెడ్యూస్ బీపీ, షుగర్, క్యాన్సర్ అండ్ హార్ట్ డిసీజెస్. బీపీ, షుగరు, క్యాన్సరు, హార్ట్ డిసీజ్ ఇలాంటివి కూడా రెడ్యూస్ చేస్తుంది మనం వాల్నట్స్ తింటే వలన. అవి కూడా రాత్రిపూట ఒక 5-6 నానబెట్టుకొని మనం తెల్లారి తింటే చాలా మంచి హెల్త్ అనమాట. ఇంప్రూవ్ గట్ హెల్త్ కూడా. గట్ హెల్త్ అంటే మన ప్రోబయోటిక్స్, మన స్టమక్ డైజెషన్ బాగా అవటానికి, కడుపులో గట్ హెల్త్, మన తాలూకా జీర్ణ వ్యవస్థ, గట్ అంటే లోపల ప్రేగులు అటు హెల్త్ మనం తిని అన్ని హెల్తీగా ఉండాలంటే అవి గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఈ వాల్నట్స్ తినాలి. అదేవిధంగా రిచ్ సోర్స్, ఇందులో విటమిన్స్, మినరల్స్ అన్నీ కూడా, కాల్షియం, మెగ్నీషియం అన్నీ ఉన్నాయి. కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ ఇవన్నీ కూడాను విటమిన్స్ ముఖ్యమే, మినరల్స్ ముఖ్యమే. ఇవన్నీ కూడా రిచ్ సోర్స్లో వాల్నట్స్లో ఉన్నాయి. అలాగే హెల్ప్స్ ఇన్ గ్లోయింగ్ స్కిన్. బాదంలాగా ఇది కూడా మన స్కిన్ని గ్లో చేస్తుంది, మెరుపు తెస్తుంది, ఎయిర్ని కూడా చక్కగా మెరిసేలాగా మెరిపిస్తుంది ఈ వాల్నట్స్ ప్రతిరోజు తింటే వలన. తర్వాత రిచ్ సోర్స్ ఆఫ్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్. ఈ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ కోసం చెప్పాను మీకు. ఎందుకంటే omega-3 ఫ్యాటీ యాసిడ్స్ మనం తీసుకుంటే మనకి ఈ యొక్క ప్లాక్స్ అంటే రక్తనాళాల్లో ఈ యొక్క ప్లాక్స్ అంటే ఈ యొక్క కొలెస్ట్రాల్ కానీ, ఈ యొక్క బ్యాడ్ కొలెస్ట్రాల్ కానీ అడ్డుపడి అవి బ్రెయిన్కి కానీ హార్ట్కి కానీ అందకుండా చేసేటటువంటి ఈ రక్తనాళంలో ఉన్న ప్లాక్ని నిరోధించడానికి పనికి వస్తుంది ఈ omega-3 ఫ్యాటీ యాసిడ్స్. ఈ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ రిచ్ సోర్స్లో వాల్నట్స్లో ఉన్నాయి. అదేవిధంగా గ్రౌండ్ నట్స్ రిచ్ సోర్స్ ఇన్ ప్రోటీన్స్. గ్రౌండ్ నట్స్ అంటే శనగపలుకులు. అవి అంటే అనుకుంటా జనరల్గా ఆయిల్ కదండి, ఆయిల్ ఉంటే మంచిది కాదు కదండి. ఇది అంటే ఇందులో ఉంటే ఆయిల్ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అండి, మంచివి ఇవి. తర్వాత గుడ్ ఫర్ హార్ట్ హెల్త్. గుప్పెడు శనగ పలుకులు చాలా గుండెకి ఆరోగ్యం అని అంటారు, గుండెకి హెల్త్ అని. అంటే గుప్పెడు శనగ పలుకులు గుండెకు ఆరోగ్యము అని అంటారు అన్నమాట. అలా అన్నట్లు హార్ట్ హెల్త్కి చాలా మంచిది ఈ గ్రౌండ్ నట్స్, శనగపలుకులు. అలాగే వెయిట్ లాస్ కూడాను ఇవి ప్రతిరోజు ఒక గుప్పుడు తీసుకుంటే వెయిట్ లాస్ కూడా అవుతాము. తర్వాత నేను ఇందాక చెప్పాను, ఈ నట్స్ ఏవి తీసుకున్న నట్స్ సీడ్స్ లాంగర్ లైఫ్ స్పాన్ని ఇంక్రీజ్ చేస్తుంది. తర్వాత ఇది కూడాను ఈ గ్రౌండ్ నట్స్ తింటే వలన క్యాన్సర్ని కూడా ప్రివెంట్ చేస్తుంది. అలాగే బీపీ, షుగర్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే ఈ ఇన్ఫ్లమేషన్ని రెడ్యూస్ చేస్తుంది. ఇన్ఫ్లమేషన్ అంటే మన బాడీలో ఉన్నటువంటి ఏవైనా ఇన్ఫ్లమేషన్ అంటే ఈ యొక్క ఇన్ఫ్లమేషన్ ఇవన్నీ ఏంటంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనమాట. ఇలాంటివన్నిటిని రెడ్యూస్ చేస్తుంది. అంటే ఆర్థరైటిస్, తర్వాత ఐఈఎస్తో వస్తాయి, ఆర్థరైటిస్, హెపటైటిస్ ఇలాంటి ఐఈఎస్తో వచ్చినవి అంత వేగం తగ్గవు. అలాంటివన్నీ దీనివల్ల తగ్గుతాయి. తర్వాత ఈ రకంగా బాదాము, వాల్నట్స్, గ్రౌండ్ నట్స్ ఇలాంటి నట్స్ కూడాను ప్రతిరోజు రోజుకు నట్స్ తినండి. లేకపోతే రోజు ఒక 4 బాదాము, ఒక 4 వాల్నట్స్ నానబెట్టుకొని తెల్లవారు తినండి. లేకపోతే సాయంకాలం పూట స్నాక్స్గా గ్రౌండ్ నట్స్ తినండి. ప్రతి చాలా టేస్టీగా ఉంటాయి. తర్వాత తెల్లారి మనం ఇడ్లీలు ఏవో రోజులు తింటే వాటితోటి చట్నీలుగా ఉపయోగపడుతుంది. ఆ విధంగా కూడా మనం యూజ్ చేయొచ్చు. ఈ విధంగా మనం ఈ బాదాము, వాల్నట్స్ని, గ్రౌండ్ నట్స్ని ఇలాగ నట్స్ ఇంకా చాలా ఉన్నాయి. జీడిపప్పు ఉంది, అది కూడా మంచి ఫ్యాటే. అలాంటివి పిస్తా పప్పు
ఇలాంటివన్నీ కూడాను తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం, మన లైఫ్ స్పాన్ ఇంక్రీజ్ అవుతుంది, జబ్బులు రాకుండా హెల్తీగా హ్యాపీగా ఆనందంగా జీవించవచ్చు. ఇలాంటి లేటెస్ట్ నేను వీడియోస్ కొత్త వాటి మీద కొత్త అంటే నేను ఎన్నో పుస్తకాలు చదివి ఆన్లైన్ జూమ్ ట్రైనింగ్లు తీసుకొని, తర్వాత పెద్ద డాక్టర్లు పెద్ద ఎక్స్పర్ట్ల దగ్గర ట్రైనింగ్ తీసుకొని నేను ప్రతి ఆదివారం ఇలాంటి వీడియోస్ నేను అందుకే డైలీ చేయట్లేదు, ప్రతి ఆదివారం. ఎందుకంటే నేను ఆన్లైన్ జూమ్ ట్రైనింగ్లు తీసుకోవాలి, బుక్స్ చదవాలి, అవన్నీ మీకు అందించాలి. మన సొంత నాలెడ్జ్ కాదు కదా, ఇవన్నీ బుక్స్ తర్వాత పెద్ద ఎక్స్పర్ట్ చెప్పేటటువంటి ఈ నాలెడ్జ్ అనమాట. WHO, ICMR మ్యాగజైన్స్ ఇలాంటివన్నీ నేను చదువుతుంటాను. తర్వాత ఈ యొక్క మెడికల్ జర్నల్స్ అనేటువంటి లైసనర్ ఇలాంటివన్నీ కూడా నేను చదివి వాటిలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ థింగ్స్ని మీకు ప్రతి ఆదివారం కూడా మీకు అందిస్తుంటాను. మీరు ఏం చేయాలంటే ప్రతి ఆదివారం కూడా ఒక 10 నిమిషాలు వెచ్చించి బలగా వీకెండ్ వీడియోస్ని వాచ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేస్తే మీకు లేటెస్ట్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత మీరు కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే చెప్తుంటాను, ఇలా చేస్తే మీకు నేను ఎంతో కష్టపడి ఈ వీడియోస్ నేను రూపాయి ఆశించకుండా ఇలాంటి వీడియోస్ చేస్తున్నాను కాబట్టి ఈ యొక్క వీడియోస్ని మీరు కూడా ప్రతిరోజు చూస్తే వల్ల మీకు హెల్త్ వస్తుంది. తర్వాత ఎందుకంటే నాకు కూడా ఎంకరేజ్ వస్తుంది, ఇలా లైక్ ఇలా సబ్స్క్రైబ్ షేర్ చేయడం వల్ల నాకు కూడాను ఇది వచ్చి ఇంట్రెస్ట్ పెరిగి మీకు లేటెస్ట్ మంచి వీడియోస్ ప్రతి ఆదివారం కూడా అందిస్తాను. మీరు ప్రతిరోజు కూడాను ఈ యొక్క వీడియోస్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.